హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అశ్విని వ్లాగ్స్. ఈరోజు అయితే డోలర్ ఫుడ్ మేతి పరాటా చేస్తున్నాను. ఒక కట్ట మేతిని తీసుకొని కడిగి మనకి కొంచెం కడల వరకు కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ కాడలో మంచి పోషకాలు ఉంటాయి, తీసేయకండి. ఎక్కువగా కట్ చేసి పెట్టుకొని వాటర్లో కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఓమా, ఒక మిర్చి తీసుకున్నాను పిల్లల కోసం కాబట్టి ఎక్కువ స్పైసీ లేకుండా. అందులో మేతి వేసుకొని మంచి ఆయిల్లో మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మనకి అది మేతి మొత్తం దగ్గరికి వచ్చేసిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇందులో నేను ఓమ కూడా యాడ్ చేసాను. ఓమ చాలా మంచిది హెల్త్కి, పిల్లలకి. సో ఇది చల్లగారినాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను గోధుమ పిండిని ఒక మీడియం సైజు 3 కప్స్ తీసుకున్నాను, వీట్ ఫ్లోర్. సో దాంట్లో ఈ మిక్చర్ని వేసి, మనకి మిక్చర్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది. సో పిండికి బాగా కలిపేలాగా కొంచెం కలుపుకోవాలి. పిండికి మొత్తం ఆ మిక్చర్ అంతా మంచిగా కలుపుకోవాలి. సో కొంచెంగా లాస్ట్లో యాడ్ చేయాలి వాటర్. ముందే యాడ్ చేస్తే మనకి అంతా లూజ్ అయిపోతుంది పిండి. చపాతీ పిండిగా రాదు చేయడానికి. పిండిని కలపటంలోనే ఉంటుందన్నమాట. మంచిగా మసాజ్ చేసుకుంటూ పిండిని మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత బాగా చపాతీలు సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి అన్నమాట. సో అలా కలిపేసుకున్న తర్వాత ఒక 10 minutes పక్కన పెట్టి ఉంచుకోవాలి మూత పెట్టి. ఇక్కడ నేను ఆయిల్ ఇట్లా ఏం యూజ్ చేయలేదు, మనకి అవసరం లేదనమాట ఆయిల్. మీకు ఒకవేళ హార్డ్గా వచ్చి ఉంటే పిండి కలపడం కొంచెం ఆయిల్ రాసి పక్కకి పెట్టినా కూడా మనకి మంచిగా సాఫ్ట్గా అవుతుంది పిండి. హాయ్ ఎవ్రీవన్, నేను ఆపు చేతన సద్వినునా హనికి చేతన తెరోనెక్కి. సో నా ఇట్స్ మై టర్న్. ఏం చెప్తున్నావు చిన్న? అప్ప చేతన. yes అప్ప చెప్తున్నావా? వంట చేసేటప్పుడు ఎంత త్వరగా చేసేద్దామన్నా మధ్యలో వస్తారనమాట. ఈ చపాతీలు మనము మంచిగా రౌండ్గా చేసుకోవాలి. మనము గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా కూడా ప్రైజ్లు ఇస్తారో లేదో తెలియదు, కానీ ఈ చపాతీ రౌండ్గా ఉండడం అయితే పెద్ద మ్యాటరే. సో మనమైతే ఆ చపాతీ అలా చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుంటూ ఈ చపాతీని అయితే కాల్ చేసుకోవాలి. పైన ఫస్ట్ మనం వేసిన తర్వాత చిన్న బబుల్స్ వస్తాయి, తర్వాత టర్న్ చేసుకొని మళ్ళీ చిన్న బబుల్స్ వస్తాయి, తర్వాత మళ్ళీ టర్న్ చేసుకుంటే మనకి చపాతీ అనేది పఫీగా ఉంటుంది అనమాట. సో సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మేతి కూడా హెల్త్కి చాలా మంచిది. బ్రెస్ట్ ఫీడింగ్ మామ్కి కూడా ఈ పరాటాలు చాలా బాగా హెల్ప్ అవుతాయి. మనకి ఫీడింగ్ చేసేటప్పుడు పిల్లలకి ఈ ఆకుకూరలది ఫుడ్ ఇవ్వడం వల్ల హెల్త్కి మంచిది, డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. సో మదర్ ఏది తింటుంది అనేది అయితే చాలా ఇంపార్టెంట్. బ్రెస్ట్ ఫీడింగ్ మమ్కి అయితే ఇలాంటి చపాతీస్ మనకు స్పీనచ్ యూస్ చేసి కూడా చేయొచ్చు. ఇక్కడైతే హనీ అవ్యాన్ వెయిట్ చేస్తున్నారనమాట తినడానికి. సో ఇది పప్పుతో కానీ నేను ఆల్రెడీ అందులో మనకి సాల్ట్, మిర్చి కలిపాను కాబట్టి పరోటాలో. సో యోగర్ట్తో తినడం చాలా బాగుంటుంది. సో పిల్లలకైతే సమ్మర్లో యోగర్ట్తో తినిపించండి, పప్పుతో కూడా తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎట్లుంది? Good. Good? Yes. Thank you.